అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం తెలుగులోని మొదటి పాఠ్యాంశం కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అనే పాఠ్యభాగానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం నన్నయ్య రాసిన మహాభారతం ఆదిపర్వం షష్ఠాశ్వాసం నుండి తీసుకోబడింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం. ముందుగా కవి నన్నయ్య గురించి తెలుసుకుందాం. నన్నయ్య క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి అనుసృజన చేశారు. మహాభారతాన్ని మొదట సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. వేదవ్యాసుడు రాసిన మహాభారతం 1,00,000 శ్లోకాలు 100 పర్వాలతో మహాభారతంగా ప్రసిద్ధిగాంచింది. ఈ మహాభారతానికి వేదవ్యాసుడు జయం అని పేరు పెట్టాడు. అలాగే ఇది ప్రజల్లో పంచమ వేదంగా ప్రసిద్ధి చెందింది. అలా సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులో రాయమని రాజరాజ నరేంద్రుడు నన్నయ్యను కోరాడు. ఎందుకు అంటే మహాభారతం చంద్రవంశీయుల చరిత్ర. అలాగే రాజరాజ నరేంద్రుడు కూడా చంద్రవంశపు రాజు. తన చంద్రవంశానికి సంబంధించిన చరిత్ర అయిన మహాభారతాన్ని తెలుగులో రాయించుకోవాలనే కోరికతో రాజరాజ నరేంద్రుడు నన్నయ్యను కోరాడు. అలా నన్నయ్య మహాభారత రచన మొదలుపెట్టి ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వంలోని సగభాగాన్ని పూర్తి చేశాడు. నన్నయ్యకు మహాభారత రచనలో అతని సహాధ్యాయి అయిన నారాయణ భట్టు సహాయం చేశాడు. నన్నయ్య మహాభారత రచన కంటే ముందు ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథం రాశాడు. ఇది తెలుగు భాషకు వచ్చిన మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం. ఇది సంస్కృతంలో రాయబడింది. నన్నయ్యకు 2 బిరుదులున్నాయి. ఒకటి ఆదికవి, రెండవది వాగనుశాసనుడు. ఆదికవి అని ఎందుకంటారు అంటే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి లిఖిత రచన అయిన మహాభారత రచన చేసిన వారు నన్నయ్య. కాబట్టి తెలుగులో మొదటి కవిగా నన్నయ్య గుర్తించబడ్డాడు. కావున అతన్ని ఆదికవి అన్నారు. అలాగే నన్నయ్య కంటే ముందు తెలుగు భాష కేవలం వాక్ రూపంలో, మాటల రూపంలో ప్రచారంలో ఉండేది. మొదటిసారి నన్నయ్య దాన్ని గ్రంథ రూపంలో స్థిరీకరించాడు. నన్నయ్య కంటే ముందే శాసనాలలో అక్కడక్కడ తెలుగు భాష కనిపిస్తున్నప్పటికీ ఒక పూర్తి స్థాయి గ్రంథ రూపంలో మొదటిసారి నన్నయ్య దాన్ని స్థిరీకరించాడు. కాబట్టి నన్నయ్యకు ఉన్నటువంటి బిరుదు వాగనుశాసనుడు. నన్నయ్య కవితా శైలి కథాకథన శైలి. అంటే ఒకరు చెప్తే ఒకరు వినడం కథాకథనం. అట్లా నన్నయ్య భారతం చదువుతూ ఉంటే మనకు కథ చెప్పినట్టుగా, కథ వింటున్నట్టుగా అనిపిస్తుంది. నన్నయ్య కవితా శైలి కథాకథన శైలి. నన్నయ్య తన కవిత్వానికి 3 లక్షణాలున్నాయని పేర్కొన్నాడు. మొదటిది ప్రసన్న కథా కలితార్థయుక్తి, రెండవది అక్షర రమ్యత, మూడవది నానారుచిరార్థ సూక్తినిధి. విషయాన్ని కథలుగా, ప్రసన్నమైనటువంటి కథలుగా, అర్థవంతమైన కథలుగా చెప్పడం ప్రసన్న కథా కలితార్థయుక్తి. అక్షరాలను వినసొంపుగా ప్రయోగించడం అక్షర రమ్యత. సందర్భవశాత్తు అనేక రకాల సామెతలను ప్రయోగించడం నానారుచిరార్థ సూక్తినిధి. ఇవి 3 నన్నయ్య కవితా లక్షణాలు. ఈ విధంగా నన్నయ్య రాసిన మహాభారతం ఆదిపర్వం షష్ఠాశ్వాసం నుండి తీసుకున్న పాఠ్యాంశం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం. ఇక పాఠ్యభాగ నేపథ్యం. కురువంశంలో హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న రాజు ధృతరాష్ట్రుడు. ఇతని భార్య గాంధారి. వీరికి దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వారు 100 మంది కుమారులు. ధృతరాష్ట్రుని సోదరుడు పాండురాజు. అతనికి 2 భార్యలు కుంతి, మాద్రి. వారికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 కుమారులు. పాండురాజు ఒక శాపం వల్ల మరణించాడు. పాండురాజు మరణానంతరం మాద్రి కూడా భర్తతో పాటు సహగమనం చేసింది. ఈ 5 పిల్లలను సంరక్షించడానికి కుంతి వారిని తోలుకొని హస్తినాపురానికి వచ్చింది. హస్తినాపురంలో ధృతరాష్ట్రుని కుమారులు 100 మంది, పాండురాజు కుమారులు 5 అంతా కలిసే పెరుగుతున్నారు. వీరికి విద్యను నేర్పించడానికి తాత అయిన భీష్మాచార్యుడు ద్రోణుడు అనే గురువును నియమించాడు. ద్రోణాచార్యుడు ఈ 105 రాజకుమారులకు అనేక రకాల విద్యలను నేర్పించాడు. అస్త్రశస్త్రాది విద్యలన్నీ పూర్తయిన తరువాత వారి
యుద్ధ విద్యల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అనుమతించమని ధృతరాష్ట్రుణ్ణి కోరడంతో పాఠ్యాంశం మొదలవుతుంది. పాఠ్యభాగ సారాంశం. ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి అనేక రకాల అస్త్రశస్త్ర విద్యల్లో రాకుమారులు నైపుణ్యాన్ని పొందారు. వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వమని ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుణ్ణి కోరాడు. వెంటనే ధృతరాష్ట్రుడు మంత్రి అయిన విదురుణ్ణి పిలిపించి అస్త్రవిద్యా ప్రదర్శన కోసం రంగం సిద్ధం చేయమని చెప్పాడు. విదురుడు శాస్త్రబద్ధమైన కొలతలతో భూమిని ఎంచుకొని చెట్లు, పొదలు, పుట్టలు తీసేసి ఎత్తుపల్లాలను చదును చేయించి ముళ్ళు, రాళ్ళు అన్నీ ఏరివేసి వివిధ స్థాయిలో వివిధ రకాల వర్గాల ప్రేక్షకులు కూర్చోవడానికి తగిన విధంగా వేదికలు నిర్మించాడు. అరటి చెట్లు, పూలమాలలు, జెండాలతో ఆ రంగాన్ని అలంకరించారు. వివిధ రకాల శాంతి పూజలు జరిపించి రంగస్థలాన్ని అస్త్రవిద్య ప్రదర్శన కోసం సిద్ధం చేశారు. రాకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శనం. ఇక్కడ కౌరవులు, పాండవుల అస్త్రవిద్యా ప్రదర్శనని చూడడానికి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి మొదలైన రాజకుటుంబీకులు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన గురువులు, విదురుడు మొదలగు మంత్రులు, శకుని, శల్యుడు మొదలైనటువంటి బంధువులు అందరూ వచ్చి తగిన స్థలాలలో కూర్చొని ఉన్నారు. అప్పుడు తెల్లని వస్త్రాలు ధరించిన ద్రోణాచార్యుడు రంగస్థలం మధ్యలో నిలబడి ఉండగా అతని వెనకాల వివిధ రకాల కవచాలు, ఆయుధాలు ధరించిన రాజకుమారులంతా వారి వారి వయస్సును బట్టి పెద్దవారి నుండి చిన్నవారి వరకు వరుసగా నిలబడ్డారు. ద్రోణాచార్యుడి అనుమతితో పాండవులు, కౌరవుల రాకుమారులంతా కత్తిడాలు విన్యాసాలు, బాణాలతో లక్ష్యాన్ని ఛేదించడాలు, గుర్రాలను, ఏనుగులను, రథాలను అధిరోహించడంలో చూపించే నైపుణ్యాన్ని, వివిధ రకాల ఆయుధాల్ని ప్రయోగించడంలో నైపుణ్యాన్ని అందరూ ఆశ్చర్యపడేటట్టు చూస్తుండగా వారి వారి అస్త్రవిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భీమ దుర్యోధనుల ద్వంద్వయుద్ధం. రాజకుమారుల అస్త్రవిద్యా నైపుణ్య ప్రదర్శన అనంతరం భీముడు, దుర్యోధనుల యొక్క ద్వంద్వయుద్ధానికి ఏర్పాటు చేయబడింది. భీముడు, దుర్యోధనుడు గదలు ధరించి పెద్దగా ఉన్న 2 పర్వతాలలాగా, మదించిన ఏనుగుల్లాగా వలయాకారంలో గుండ్రగా తిరుగుతూ వారి యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారి అట్లా తిరుగుతూ ఉంటే వారి కాలి అడుగులకు భూమి కదిలిపోయింది. అరుపులతో ఆకాశమంతా దద్దరిల్లింది. వారిద్దరూ తలపడుతూ ఉంటే వారిద్దరి యుద్ధం భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించింది. వారు చేస్తున్న ఆ యుద్ధ విశేషాలన్నింటినీ విదురుడు గాంధారి, ధృతరాష్ట్రులకు తెలియజేశాడు. ఒకవేళ ఈ భీమదుర్యోధనుల యుద్ధం ఇట్లాగే కొనసాగితే రసాభాసమవుతుందని భావించి ద్రోణాచార్యుడు తన కొడుకైన అశ్వత్థామను పంపించి భీమదుర్యోధనుల ద్వంద్వయుద్ధాన్ని ఆపివేయించాడు. తరువాత అర్జునుని అస్త్ర నైపుణ్య ప్రదర్శన. ద్రోణాచార్యుడు వెంటనే ఇప్పుడు నా ప్రియశిష్యుడైన అర్జునుడు తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు అని తెలియజేయగానే విచిత్ర హేమకవచావృతుడు, ఉన్నత చాపచారుడు, దీర్ఘోరుభుజుండు అయిన అర్జునుడు ఆ రంగమధ్యమానికి విచ్చేసి నిలబడగానే ప్రజలంతా సంతోషించారు. ఇక్కడ అర్జునుడు చాలా అందంగా ఉన్నాడు. అందమైనటువంటి కవచాన్ని ధరించాడు, ఎత్తైన భుజాలు ఉన్నాయి, ధనస్సును ధరించాడు. అట్లా అస్త్రవిద్యా నైపుణ్య ప్రదర్శన కోసం సిద్ధమై ఆ రంగం మధ్యలో నిలబడగానే ప్రజలంతా హర్షధ్వానాలు చేస్తూ ఉన్నారు. ఆ అర్జునుణ్ణి చూసి వీడ కృతహస్తుడఖిలాస్త్ర విద్యలందు కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు అని ప్రజలంతా మెచ్చుకుంటూ ఉంటే కుంతీదేవి ఎంతో మురిసిపోయింది. ప్రజలు అర్జునుణ్ణి పొగడడం గురించి విదురుని ద్వారా ధృతరాష్ట్రుడు తెలుసుకొని సంతోషించాడు. కళ్ళు లేకపోయినా చెవులున్నందుకు, అర్జునుని గుణగణాలు వింటున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. తరువాత అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని, వరుణాస్త్రాన్ని, అనిలాస్త్రాన్ని, మేఘాస్త్రాన్ని ప్రయోగించి చూపించాడు. భూమి బాణం వేసి భూమి లోపల దాక్కున్నాడు. శైలబాణంతో కొండలాగా మారిపోయాడు. అదృశ్యాస్త్రంతో మాయమయ్యాడు. ఇలా తన అస్త్రవిద్యా నైపుణ్యంతో క్షణక్షణం చిన్నగా పెద్దగా మారుతూ అక్కడ చూస్తున్న వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించాడు. తరువాత తన ధనుర్విద్యా నైపుణ్యంతో పరుగెడుతున్నటువంటి సింహం నోట్లో, పులి నోట్లో, పంది నోట్లో ఒకేసారి 5 బాణాలు వేశాడు.
అలాగే ఒక్కసారిగా ఎద్దు కొమ్ము కొస తగిలేటట్టుగా 21 బాణాలు ప్రయోగించాడు. ఈ విధంగా అర్జునుడు తన అస్త్రవిద్యా నైపుణ్యంతో ప్రజలందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. ఇట్లా ప్రజలంతా అర్జునుని అస్త్రవిద్యా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యంతో, సంతోషంతో చప్పట్లు కొడుతూ ఉండగా ఒక్కసారిగా ఆ రంగద్వారం వద్ద చప్పుడు వినిపించింది. కర్ణుని ఆక్షేపణ. ఆ అస్త్రవిద్యా ప్రదర్శన రంగం దగ్గరికి వచ్చి కర్ణుడు అర్జునుణ్ణి ఆక్షేపిస్తూ భుజాలు చరుచుకున్నాడు. ఆ చప్పుడు విని ప్రజలంతా ఒక్కసారిగా భయపడ్డారు. ఏంటి శబ్దమని. మద్ది చెట్టులాగా పెద్దగా సహజమైన కవచకుండలాలతో బాలార్క ప్రతిమునిలుగా బంగారు రంగులో మెరిసిపోతున్న కర్ణుని చూసి ఆశ్చర్యపడ్డారు. కర్ణుడు రంగస్థలం మధ్యలోకి వచ్చి ద్రోణాచార్యునికి నమస్కరించి అర్జునుని వైపు చూసి, నీవు మాత్రమే గొప్ప విలువిద్యా నైపుణ్యం కలిగిన వాడివి కాదు, నీవు ప్రదర్శించిన విద్యలన్నింటినీ కూడా నేను ప్రదర్శించగలుగుతానని ఆక్షేపించాడు. కర్ణుని మాటలు విని ప్రజలు ఆశ్చర్యపోయారు. అర్జునునికి మిక్కిలి కోపం వచ్చింది. కానీ అక్కడే ఉన్న దుర్యోధనునికి చాలా సంతోషం వేసింది. కర్ణ దుర్యోధనుల మైత్రి. కర్ణుని మాటలు విన్న వెంటనే దుర్యోధనుడు అర్జునునికి పోటీ పడగలిగిన ధీరుడు దొరికాడని సంతోషంతో వచ్చి కౌగిలించుకున్నాడు. నాతో స్నేహం చేసి రాజ్యభోగాలు అనుభవించమని చెప్పాడు. కర్ణుడు అందుకు సమ్మతించాడు. కర్ణుడు దుర్యోధనుడు అందరి సమక్షంలో మైత్రి చేసుకున్నారు. వెంటనే దుర్యోధనుడు, ఇక్కడి రాజులందరూ చూస్తూ ఉండగా నువ్వు అర్జునునితో ద్వంద్వయుద్ధం చేయాలని కర్ణుణ్ణి కోరాడు. కర్ణుడు అర్జునుల సంవాదం. దుర్యోధనుని కోరిక తెలుసుకున్న వెంటనే కర్ణుడు ద్వంద్వయుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడు కర్ణుణ్ణి చూసినటువంటి అర్జునుడు, పిలువకుండా సభకు వచ్చి బలగర్వంతో మాట్లాడడం తప్పు, నీ స్థాయి ఎదుటివాడి స్థాయి తెలుసుకోలేని నీవు ఒక దుర్మార్గుడివి అని కర్ణుణ్ణి అర్జునుడు నిందించాడు. వెంటనే కర్ణుడు అర్జునునితో, బలహీనుల్ని ఊరడించడానికి చెప్పే ఇలాంటి బలహీనమైనటువంటి మాటలు మానేసి బాణాలతో మాట్లాడమని రెచ్చగొట్టాడు. ఇంకా ఈ రంగస్థలం అందరికీ సమానమైంది, దీంట్లో కొందరికి ప్రవేశం ఉంటుంది, కొందరికి నిషేధం ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు అని గర్వంతో దుర్యోధనుని అనుమతితో అర్జునునితో ద్వంద్వయుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ మాటలు విన్న అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుడు, తన అన్నయ్యైన ధర్మరాజు అనుమతి తీసుకొని కర్ణునితోటి తలపడడానికి సిద్ధపడ్డాడు. ఈ విధంగా ఆ రంగమధ్యమంలో కౌరవ కుమారులు, పాండుకుమారులు అందరూ తమ తమ అస్త్రవిద్యా నైపుణ్యాల్ని ప్రదర్శించారు. ఇక ఈ పాఠ్యాంశానికి ముగింపు చూస్తే, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం పాఠ్యాంశం ద్వారా రాచరిక వ్యవస్థలో ఉండే సంప్రదాయాలు మనకు తెలుస్తున్నాయి. గురుకులంలోకి వెళ్ళి విద్య నేర్చుకోవడం కాకుండా గురువే రాజప్రసాదంలో ఉండి రాజుల దగ్గరికే వచ్చి రాకుమారులకు విద్య నేర్పించడం కనిపిస్తుంది. రాకుమారులకు విద్య నేర్పించిన తర్వాత ఆ విద్యను ప్రదర్శింపజేసి తన ఆచార్యకత్వాన్ని నిరూపించుకునే సంప్రదాయం ఉండేదని తెలుస్తుంది. అట్లాగే రంగస్థలం నిర్మాణంలో శాస్త్రీయత, యుద్ధంలో ఉపయోగించే వివిధ రకాల అస్త్రశస్త్రాల ప్రదర్శన, రాకుమారులు ధరించిన కవచాలు, ఆయుధాల గురించి ఈ పాఠ్యాంశం విపులంగా వివరించింది. భీముడు దుర్యోధనుడు చేసిన గదాయుద్ధ వర్ణన, కర్ణుడు అర్జునుల ద్వంద్వయుద్ధ వర్ణన సంవాదం భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని పరోక్షంగా సూచిస్తున్నాయి. కుంతి కడుపు చల్లగా వంటి తెలుగు నుడికారాలు నన్నయ్య కవితా శైలిని తెలియజేస్తున్నాయి. నేర్చుకున్న విద్యా విషయాన్ని అందరూ మెచ్చుకునే విధంగా ప్రదర్శించే నైపుణ్యాన్ని కలిగి ఉండాలని ఈ పాఠ్యాంశం వెల్లడిస్తుంది. ఈ పాఠ్యభాగంలోని ప్రతి పద్యాన్ని విపులంగా తెలుసుకుందాం. ఘోరాస్త్రశస్త్ర విద్యల నారూఢత మికుల నిపుణులైరి కుమారుల్, మీరలు వీరల విద్యాపారము సనుటెరుగవలయు భవదీయ సభన్. ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి, కౌరవులకు పాండవులకు అన్ని రకాల విద్యలు నేర్పించాను, వారి యొక్క విద్యా ప్రావీణ్యాన్ని 10 మంది ముందు ప్రదర్శిస్తారు అని తెలియజేయడానికి వచ్చి, ఘోర అస్త్ర శస్త్ర విద్యలన్ ఆరూఢత మిగుల నిపుణులైరి కుమారుల్. కుమారులు అంటే కౌమార దశలో ఉన్నవారు, అంతా కూడా 13 నుండి 19 ఏళ్ళ వయస్సు మధ్యలో ఉన్నటువంటి రాకుమారులు వాళ్ళు. వారంతా
గొప్పనైనటువంటి కఠినమైనటువంటి అస్త్రశస్త్ర విద్యల్లో గొప్ప నైపుణ్యాన్ని సాధించారు. మీరలు వీరల విద్యాపారము సనుటెరుగవలయు భవదీయ సభన్. మీ సభలో మీరంతా వీరి యొక్క విద్యా నైపుణ్యాన్ని మీరంతా చూడాలని కోరుకుంటున్నాను అని ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాడు. వెంటనే ధృతరాష్ట్రుడు అనినన్ అట్ల చెయ్యుదునని ధృతరాష్ట్రుండు కుమారుల విద్యా సందర్శన రంగంబు రమ్యంబుగా చేయింపుమని విదురున్ బంచినన్. సరేనని ధృతరాష్ట్రుడు ఒప్పుకొని కుమారుల విద్యా సందర్శన రంగంబు రమ్యంబుగా చేయింపుమని విదురున్ పంచినన్. ఈ రాకుమారులు తమ అస్త్రవిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వేదికను సిద్ధం చేయమని మంత్రి అయిన విదురునికి తెలియజేశాడు. అతండును దాని శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయామంబును అపాకృత వృక్ష గుల్మ వల్మీకంబును అంగీకృత పూర్వోత్తర ప్లవంబును విరజీకృత రజోదూసర స్థలంబును విరచిత బహువిధ ప్రేక్షగారాంచిత మణిమయ మంచ ప్రపంచంబును నానాధ్వజ నవపల్లవ రంభాస్తంభామాలాలంకృత ద్వార తోరణంబును ప్రతిదిశ నిర్వర్తిత శాంతిక బలి విధానంబుగా జయించినన్. అప్పుడు విదురుండు ఈ విధంగా రంగాన్ని సిద్ధం చేయించాడు. శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయామంబును శాస్త్రబద్ధంగా గుండ్రంగా కొలతలు శాస్త్రం నిర్ణయించినటువంటి కొలతల ప్రకారంగా వేదికను సిద్ధం చేయించి అపాకృత వృక్ష గుల్మ వల్మీకంబును వృక్షాలు గుల్మము అంటే పొదలు వల్మీకంబు పుట్టలు అట్లాంటి వాటన్నింటినీ తొలగించి అంగీకృత పూర్వోత్తర ప్లవంబును పూర్వము ఉత్తరము తూర్పు ఉత్తరం వైపు ప్రదర్శన రంగము అందరూ ప్రదర్శన చేయడానికి అనుకూలంగా వేదికను ఏర్పాటు చేసి విరజీకృత రజోదూసర స్థలంబును దాన్నంతా కూడా నున్నగా చేయించడం దుమ్ము రేగకుండా ఉండే విధంగా చేసి విరచిత బహువిధ ప్రేక్షగారాంచిత మణిమయ మంచ ప్రపంచంబును అక్కడి విద్యా ప్రదర్శనను చూడడానికి వచ్చినటువంటి వివిధ స్థాయి ప్రేక్షకులు కూర్చోవడానికి అనుకూలంగా వివిధ రకాల వేదికలను అంటే రాజకుమారులు కూర్చోవడానికి రాజులు రాణులు మంత్రులు బంధువులు వచ్చినటువంటి ప్రేక్షకుల్లో ఆ రాజ్యానికి సంబంధించిన పౌరులు ఒక్కొక్కరు ఒక్కో స్థాయి వాళ్ళు కూర్చునే విధంగా రకరకాలుగా మంచ అంటే వేదిక అలాంటి వేదికలను ఏర్పాటు చేసి నానాధ్వజ నవ పల్లవ రంభాస్తంభామాలాలంకృత ద్వార తోరణంబును దానికి ద్వారాలను ఏర్పాటు చేసి ఆ ద్వారాలకు కొత్తగా వస్తున్న చిగుర్లతో కూడినటువంటి ద్వారతోరణాలను వాటికి అరటి చెట్లు మొదలగు వాటితో అలంకరించి పూలతో అలంకరించి ప్రతి దిశ నిర్వర్తిత శాంతిక బలి విధానంబుగా చేయించిన ఒక నిర్మాణం చేయించినప్పుడు శాంతి పూజ బలి పూజ చేయించడం మన సంప్రదాయంలో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రంగస్థలానికి అలాంటి శాంతి పూజలన్నింటినీ చేయించి పంచాంగ శుద్ధ దిన శుభముహూర్తంబున ఒక మంచి ముహూర్తంలో ధృతరాష్ట్రుండు గాంధారీ పురస్కృత దేవీశత పరివృతుండై వివిధ భూషణ భూషిత అనేక విలాసిని నివహంబుతో సనుదించి ధృతరాష్ట్రుడు గాంధారితోనూ అంతఃపుర చెలికత్తెలతో కలిసి అక్కడికి వచ్చాడు. విలంబిత కదంబక స్థూల ముక్తాపలదామ రమణీయంబై యాబద్ధ మరకత వజ్ర వైడూర్య పద్మరాగ ప్రవాల ప్రవాప్రకర వ్యతికర విరచితాపూర్వసుర చాపచారు గౌరవంబై అతి మనోహరంబైన శాతకుంభమయ ప్రేక్షగారము ప్రేక్షకులు కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి వేదిక. అది పైనుండి కప్పుగా ఉన్నటువంటి వేదిక. అది అద్భుతంగా ఉంది. అనేక రకాల వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి స్తంభాలున్నాయి. అందమైన పూలతో చిగుళ్లతో అలంకరించబడి ఉంది. అలాంటి అలంకరించబడి ఉన్నటువంటి ఆ వేదిక పైకప్పుగా ఉన్నటువంటి వేదికలో ఈ ధృతరాష్ట్రుడు గాంధారీదేవితో కలిసి కూర్చొని ఉన్నాడు. అందుకరముప్పి సుందరీ బృందము అఖిలరత్నరాజిత కనకధరాధరేంద్ర కందరాంతరముననున్న సుందరామృతాశనాంగనా బృందంభుననుకరించే. అలా అందమైనటువంటి ఆ వేదికలో ధృతరాష్ట్రునితో పాటు గాంధారితో పాటు ఉన్నటువంటి ఆ పరివారం స్త్రీల పరివారం అంతా ఎట్లా ఉందట అంటే అద్భుతమైనటువంటి రత్నాలతో పొదిగిన గుహలో ఉన్న దేవతా స్త్రీలు.
అమృతాశనాంగనా బృందము, అమృతాన్ని అశనం చేసేవాళ్ళు, ఆహారంగా స్వీకరించే వాళ్ళు దేవతలు. అలాంటి దేవతా స్త్రీలలాగా వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ సమయంలో సుతుల విద్యా ప్రవీణత చూచు వేడ్కనెంతయును సంతసంబునన్ కుంతిదేవి, రాజసన్నిధి గాంధార రాజపుత్రి కెలన నుండె నున్మీలిత నలిన నేత్రి. ఇక్కడ కౌరవులు 100 మంది వారి విద్యా ప్రదర్శనను చూడడానికి ధృతరాష్ట్రుడు గాంధారి వచ్చినట్టుగానే పాండవులు 5గురి విద్యా ప్రదర్శనను చూడడానికి ఆరాటపడుతున్నటువంటి తల్లి కుంతీదేవి. సుతుల విద్యా ప్రవీణత చూచు వేడుకన్, తమ కుమారులు ఎంత నేర్చుకున్నారు, ఎలాంటి విద్యను ప్రదర్శిస్తారో చూడాలనే ఆతురతతో ఎంతయును సంతసంబునన్ కుంతీదేవి, ఎంతో సంతోషంతో కుంతీదేవి వచ్చి రాజసన్నిధి గాంధార రాజపుత్రి కెలన నుండే నున్మీలిత నలిన నేత్రి, ధృతరాష్ట్రుడి పక్కన గాంధారి కూర్చొంది. ఆ గాంధారికి సమీపంలో కుంతీదేవి కూర్చొని ఉంది. మరియును ఇక్కడ ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవితో పాటు వ్యాస పురస్కృతావనిదేవ నివహంబు కృపశల్య శకుని గాంగేయ విధుర సోమదత్తాది భాసుర గురు బాంధవ మిత్రవర్గంబున్ అమేయ మంత్రి సామంత మండలేశ్వర సమూహంబును గాయక వైతాళిక ప్రవరులు తమ తమ నియమిత స్థానంబులందోలి నుండిరి భోరననులిసె భేరులు, అస్త్రదర్శనాగతాఖిల క్షత్రియ వైశ్య శూద్ర వివిధ వర్ణజనుల కలకలంబు ప్రళయకాల సంక్షోభితాంభోనిధి స్వనంబు పోలె జలగే. ఇంకా ఆ అస్త్రవిద్యా ప్రదర్శన రంగానికి వ్యాస పురస్కృత అవనిదేవ నివహంబు, అవనిదేవులు అంటే బ్రాహ్మణులు, వ్యాసుడు మొదలైనటువంటి పెద్దలు బ్రాహ్మణులు, కృపశల్య శకుని గాంగేయ విదుర సోమదత్తాది బాసుర గురు బాంధవ మిత్రవర్గంబు, గురువులు, మిత్రులు, బాంధవులు. కృపుడు కృపాచార్యుడు గురువు, ద్రోణాచార్యునికి బావయ్యన కృపాచార్యుడు గురువు. శల్యుడు పాండవులకు మేనమామ, మాద్రి సోదరుడు. శకుని కౌరవులకు మేనమామ, గాంధారి సోదరుడు. ఇక్కడ వీళ్ళిద్దరిని ప్రస్తావించడము తల్లిదండ్రుల తర్వాత పిల్లల పెంపకంలో, అభివృద్ధిలో మేనమామలకు ఉండేటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తుందని చెప్పవచ్చు. గాంగేయుడు గంగాకుమారుడు భీష్మ పితామహుడు, విదురుడు మంత్రి, సోమదత్తుడు మొదలైన వాళ్ళంతా వచ్చి ఉన్నారు. వీరే కాక సామంత మండలేశ్వర సమూహంబు, సామంతులు, మండలేశ్వరులు, గాయక వైతాళిక ప్రవరులు, పాటలు పాడేవాళ్ళు, ప్రవర వాళ్ళ యొక్క వంశవృక్షాన్ని గొప్పగా పొగిడేవాళ్ళు, తమ తమ నియమిత స్థానంబులను తోలి నుండిరి, ఎవరికి వాళ్ళు వారికి కేటాయించిన స్థలంలో కూర్చొని ఉన్నారు. భోరన నులిసెబేరు, భేరులు గట్టిగా మ్రోగాయి, అంటే ప్రారంభం కాబోతుంది అని సూచనగా భేరులు మోగాయి. అస్త్రదర్శనాగత అఖిల క్షత్రియ వైశ్య శూద్ర వివిధ వర్ణజనులు, అనేక అస్త్రశస్త్రాలు ధరించి వచ్చినటువంటి రాకుమారులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇలా భారతకాలం నాటికి సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉంది. ఆ చతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి జనులంతా కూడా వచ్చారు. వారి కలకలంబు, వారు మాట్లాడుకునే మాటలు, అరుస్తున్న అరుపులు ఎలా ఉన్నాయట, ప్రళయకాల సంక్షోభితాంభోనిధి స్వనంబునం పోలె జలగే. ప్రళయకాలంలో ఆకాశం బద్దలవుతుందా అన్నట్టుగా వస్తున్న శబ్దాల్లాగా ఉన్నాయంటే అంతమంది ఒక చోటకి చేరి ఉన్నారు. వాళ్ళంతా ఆతురతతో ఈ కురుపాండవుల అస్త్రవిద్యా ప్రదర్శనను చూడడానికి ఆత్రంగా వచ్చి కూర్చున్నారు. తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలతో ఆకాశం బద్దలవుతుందంటే అంత ఎక్కువ జనాలు అక్కడ ఉన్నారు అని. అట్టి అవసరంబున ఆచార్యుండు శుక్లాంబరాభరణ మాల్యానులేపన యజ్ఞోపవీత ఫలిత కేశశ్మశ్రు శోభిత దేహుండై రంగమధ్యంబున అశ్వత్థామ సహితుండై విముక్త జలదజాల వియన్మధ్యంబున అంగారక సహితుండైన ఆదిత్యుండునుంబోలెనున్న అగన్య భూసురవరేణ్య పుణ్యాహవాచనాంతరంబున. ఆ సమయంలో ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుడు శుక్లాంబరాభరణ మాల్యానులేపన యజ్ఞోపవీత ఫలిత కేశశ్మశ్రు శోభిత దేహుండై, తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నాడు.
వయస్సు వల్ల అతని వెంట్రుకలు తెల్లబడి ఉన్నాయి. ఆయన కవచం ధరించాడు, అది కూడా స్వచ్ఛంగా తెల్లగా ఉంది. ఆయన రంగమధ్యమంలో, ఆ ప్రదర్శన రంగమధ్యమంలో నిలబడి ఉన్నాడు. పక్కనే తన పుత్రుడైన అశ్వత్థామ ఉన్నాడు. అశ్వత్థామ సహితుండై విముక్త జలదజాల వియన్మధ్యంబున అంగారక సహితుండైన ఆదిత్యుడున్బోలే. అంగారకుడు ఎర్రగా ఉంటాడు, ఆదిత్యుడు స్వచ్ఛంగా స్ఫటికంలా తెల్లగా మెరుస్తుంటాడు. ఇక్కడ గురువైన ద్రోణాచార్యుడు ఆదిత్యునిలాగా, సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంటే, అతని పుత్రుడు అశ్వత్థామ అంగారకునిలాగా ఎర్రటి వస్త్రాలు ధరించి ఉన్నాడని తెలుపుతున్నారు. ఆ సమయంలో ద్రోణాచార్య పిరుందనొప్పి దృఢహస్తుల్ బద్ధగోధాంగులీత్రాణుల్ మార్గన పూర్ణతూణులు మహాధనుల్ కుమారుల్ తనుత్రాణోపేతులు రంగమధ్యమునంతన్ నిల్చిరుద్యద్గుణశ్రేణీరమ్యులు ధర్మజ ప్రముఖులై జ్యేష్ఠానుపూర్వంబుగన్. జ్యేష్ఠ అనుపూర్వంబుగన్, జ్యేష్ఠుడు పెద్దవాడు, పెద్ద అనుపూర్వకంబుగన్ ఆ పెద్దవాడి తర్వాతి వాడు, వాని తర్వాత పుట్టినవాడు, ఇలా పెద్దవాడు ముందర చిన్నవాడు చివర క్రమంగా ఎవరు ఏ వయస్సులో ఉన్నారో ఆ వయస్సు క్రమం ప్రకారం నిలబడి ఉన్నారు. ద్రోణాచార్యు పిరుందు నొప్పి, ద్రోణాచార్యునికి దగ్గరలో, ద్రోణాచార్యుని వెనకనే దృఢహస్తున్ బద్ధ గోధాంగులీత్రాణుల్ అంటే బలమైనటువంటి చేతులు కలిగిన వారు, బద్ధ గోధాంగులీత్రాణుల్ బాణాలు వేసేటప్పుడు వింటినారిని లాగి వేస్తున్నప్పుడు వేళ్లకు గాయాలు కలగకుండా బలంగా ఉండేటువంటి ఉడుము చర్మాన్ని కవచాలుగా ధరించి ఉన్నారు. మార్గన పూర్ణతూనులు అమ్ముల పొదిలో నిండుగా బాణాలు ధరించి ఉన్నవారు. మహాధనుల్ గొప్ప గొప్ప ధనస్సులను ధరించిన వారు. కుమారుల్ రాకుమారులు, కురుకుమారులు, పాండుకుమారులు. తనుత్రాణోపేతులు శరీరం నిండుగా కవచాలు ధరించిన వారు. రంగమధ్యమునంతన్ నిల్చిరి, ఆ ప్రదర్శన రంగం మధ్యలో నిలిచారు. ఎట్లాంటి వారు వారంతా? ఉద్యద్గుణశ్రేణీ రమ్యులు, గొప్పనైనటువంటి గుణాలు కలిగిన వారు వరుసగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ధర్మజ ప్రముఖులై జ్యేష్ఠ్యాను పూర్వంబుగన్, అందరికంటే పెద్దవాడు ధర్మజుడు. ఆ ధర్మరాజు తర్వాత వయస్సు ప్రకారంగా వరుస క్రమంలో వారంతా కూడా నిలబడి ఉన్నారు. అంటే బలమైన హస్తాలతో బాణాలు వేసేటప్పుడు తాడు దెబ్బ తగలకుండా ఉండే విధంగా ఉడుముతోలుతో కుట్టిన కవచాలు ధరించి, నిండైనటువంటి బాణాలు ఉండే అమ్ముల పొదలతో, గొప్ప ధనస్సులు ధరించిన వాళ్ళు, కవచాలు ధరించిన వాళ్ళు, గొప్పనైనటువంటి గుణాలతో ప్రకాశిస్తున్న వాళ్ళు పాండవులు, కౌరవులు ద్రోణాచార్యుని వెనుక, ధర్మరాజు పక్కన వారి వారి వయస్సుకు తగ్గట్టుగా ఒక్కొక్కరు వరుస క్రమంలో ఆ ప్రదర్శన రంగం మధ్యమంలో నిలబడి ఉన్నారు. అట్లు నిలిచిన రక్తచందన దిగ్ధాంగులు, రక్త మాల్యాంబరాభరణులు, రక్త పతాకులు, రక్తాంతలోచనులై ఆచార్యుని అనుమతంబున. ఇక్కడ రక్త శబ్దం చాలాసార్లు వేశాడు. రక్తచందన అంటే ఎర్రని అనేటువంటి అర్థంలో. ఆ విధంగా నిలబడి ఎర్రటి గంధాన్ని దేహానికి పూసుకున్నవారు రక్తచందన దిగ్ధాంగులు అంటే శరీరానికి ఎర్రచందనాన్ని అలుముకున్న వాళ్ళు. రక్త మాల్యాంబరణాభరణులు, రక్తమాల్యము అంటే ఎర్రటి మాలలు, ఎర్రటి పుష్పమాలలు ధరించిన వాళ్ళు, ఆభరణాలు ధరించిన వాళ్ళు. రక్త పతాకులు ఎర్రని జెండాలు ధరించిన వాళ్ళు. రక్తాంతలోచనులు ఎర్రగా కళ్ళన్నీ ఎర్రబడిన వారు. అంటే ఇక్కడ యుద్ధ విద్యలను ప్రదర్శించబోతున్నారు కాబట్టి కొంత ఆవేశంతో కూడుకొని ఉన్నవారు అని అర్థం వచ్చేటట్టుగా మనం గ్రహించాలి. అప్పుడు ఆచార్యుని అనుమతంబున, ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుని అనుమతితో అసిచర్మ కౌశలంబమరంగ జూపెడువారును దృఢ సౌష్ఠవంబులొప్ప తమ తమ నామాంకితములైన శరముల నేర్పడ లక్ష్యంబులేయువారు. హయమదద్విరద రథారూఢ దక్షత ప్రకటించువారును ప్రాసశక్తి కుంతతో మరగదా కుశలత్వమెరగించువారునుగాన్. ఇట్లు వసుధలోని రాజసుతులతోడ రమణ పాండవ ధృతరాష్ట్రసుతులు వృద్ధరాజులొద్ద తద్దయను ముదమున తమ తమ విద్యలు మెరసిరెల్ల జనులు మెచ్చిపొగడా.
మెరసిరెల్ల జనులు మెచ్చి పొగడా. ప్రజలంతా మెచ్చుకొని పొగుడుతూ ఉండగా తమ తమ విద్యలన్నింటినీ కూడా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. అసి చర్మ కౌశలంబమరంగజూపెడు వారును. అసి చర్మ కౌశలంబు అమరంగజూపెడు వారు. అసి అంటే కత్తి, కత్తితో డాలుతో విన్యాసాలు చేసేటువంటి వాళ్ళు. దృఢ సౌష్ఠవంబులొప్ప తమ తమ నామాంకితములైన శరముల నేర్పడ లక్ష్యంబులేయువారు. తమ పేర్లతో ఉన్నటువంటి అస్త్రాలని లక్ష్యాన్ని ఛేదించే విధంగా ప్రదర్శించేవారు. అంటే ఒక్కొక్కరు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. బాణాలకు తమ పేర్లను పెట్టుకొని ఆ బాణాలను ప్రయోగిస్తున్నటువంటి వాళ్ళు. హయ మదద్విరద రథారూఢత దక్షతను ప్రకటించువారును. హయము అంటే గుర్రము, మదద్విరదము అంటే మత్తెక్కినటువంటి ఏనుగు. గుర్రాలను, ఏనుగులను, రథాలను ఎక్కడంలో వాటిని తోలడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. ప్రాస, శక్తి, కుంతల, తోమర, గద కుశలత్వంబు ఎరగించువారును. ఇవన్నీ కూడా వివిధ రకాల ఆయుధాలు. ఈ ఆయుధాలు ప్రయోగించడంలో నేర్పరితనం కలిగిన వారు. ఈ విధంగా వసుధలోని రాజసుతులతోడ రమణ పాండవ ధృతరాష్ట్రస్తుతులు. భూమి మీద ఉన్నటువంటి మిగతా రాజకుమారుల్లాగానే ఇటు పాండుకుమారులు, ఆ ధృతరాష్ట్రుని కుమారులు, ఈ 105 మంది వృద్ధరాజులొద్ద తద్దయను ముదమున తమ తమ విద్యల మెరసిరి. వృద్ధరాజులు అంటే పెద్ద పెద్ద రాజులంతా కూడా ఆశీర్వదిస్తూ ఉండగా తమ యొక్క అస్త్రవిద్యా ప్రదర్శనను చేసి వారి వద్ద ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. వీరిని చూసి ప్రజలంతా మెచ్చుకొని పొగుడుతూ ఉన్నారు. మెరసిరెల్ల జనులు మెచ్చి పొగడా. పాండవులు, కౌరవులు లోకంలోని రాకుమారులందరితో కలిసి కత్తిడాలు విన్యాసాలతో తాము ఎలాంటి నేర్పును నేర్చుకున్నారో ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. తమ పేర్లు పొదిగినటువంటి బాణాలను వేసి లక్ష్యాన్ని ఛేదించారు. గుర్రాలను, ఏనుగులను, రథాలను అధిరోహించి నడిపించడంలో తాము ఏ నైపుణ్యాన్ని నేర్చుకున్నారో ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈటె, ప్రాస, శక్తి, కుంతలం ఇట్లాంటి రకరకాల ఆయుధాలని ప్రయోగించడంలో తాము పొందినటువంటి కౌశలాన్ని ప్రజలందరూ చూసి మెచ్చుకునే విధంగా ప్రదర్శించారు. పెద్ద పెద్ద రాజుల ఎదుట ప్రదర్శించి వారి ఆశీర్వాదాన్ని పొందారు. ఈ విధంగా రాకుమారులంతా తమ తమ అస్త్రవిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడం పూర్తయిన తర్వాత భీముడు, దుర్యోధనుడు ద్వంద్వ యుద్ధం చేశారు. గదా ద్వంద్వ యుద్ధం. అనంత బలపరాక్రమములగు భీమ దుర్యోధనులు ఉద్యద్గదాహస్తులై గదను ధరించిన వాళ్ళై మహామత్సరంబుతో మిక్కిలి కోపావేశంబుతో ఏకశృంగ సముత్తుంగ శైలద్వయంబును అనుకరించుచు ఎత్తైనటువంటి శిఖరం కలిగినటువంటి 2 కొండల్లాగా ఉండి వశానిమిత్త క్రుద్ధగంధ సింధూరంబునంబోలే ఒక ఆడ ఏనుగును ఆకర్షించడానికి 2 మదపుటేనుగులు కొట్లాడుతున్నటువంటి విధంగా ఒండరులు తాకి ఒకరికొకరు తాకి సవ్యాపసవ్య చిత్రమండల మార్గంబుల గదా కౌశలంబు మెరయునెడా. సవ్య దిశలో అపసవ్య దిశలో గదా విన్యాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. వారిరువురు కూడా ఆ విధంగా తమ యొక్క శస్త్రము గద, ఆ గదా యుద్ధాన్ని వారిద్దరూ ఇటు దుర్యోధనుడు అటు భీముడు గదా యుద్ధాన్ని పరస్పరం ద్వంద్వయుద్ధంగా ప్రదర్శిస్తూ ఉండగా అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగనత్యుగ్ర భైరవ హూంకారరవంబునన్ వియదగారం బెల్ల భేదిల్ల పాండవ కౌరవ్య గధా విఘట్టనము అకాండ ప్రోత్థమై భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టంబయ్యే ఘోరాకృతిన్. వారిద్దరూ అలా పరస్పరం తలపడుతూ ఉంటే అవనీచక్రము పాదఘాతహతి అల్లాడంగన్. వారు కోపంతో ఒకరిపై ఒకరు దూకుతూ ఉన్నప్పుడు వాళ్ళ కాలి భూమి మీద పడ్డప్పుడు ఆ బలంగా పడడం వల్ల భూమి కదిలిపోతూ ఉందట. అత్యుగ్ర భైరవ హూంకార రవంబునన్. కోపంతో చేసేటువంటి గట్టిగా చేసేటువంటి ఆ శబ్దధ్వని వియదగారం బెల్ల భేదిల్ల ఆకాశం బద్దలవుతుంది. వాళ్ళ కాలి అడుగులకు భూమి బద్దలవుతే వాళ్ళు అరిసే అరుపులకు ఆకాశం బద్దలవుతుంది. పాండవ కౌరవ్య గదా విఘట్టనము అకాండ ప్రోత్తమై.
అడ్డు లేకుండా సాగుతున్నటువంటి ఆ ద్వంద్వ యుద్ధము, గదా యుద్ధము ఎట్లా ఉందట? భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టంబయ్యే. ఇప్పుడే వీళ్ళు ఇట్లా కొట్లాడుతున్నారు, భవిష్యత్తులో తప్పకుండా వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగే తీరుతుంది అనే మాట నిర్ధారణ అవుతుంది వీళ్ళిద్దరి యుద్ధాన్ని చూస్తూ ఉంటే అన్నట్టుగా ఘోరాకృతిని మిక్కిలి భయంకరంగా వాళ్ళిద్దరి మధ్య గదా యుద్ధపు పోరు సాగుతూ ఉంది. కౌరవుల తరపు నుండి దుర్యోధనుడు, పాండవుల తరపు నుండి భీముడు గదా యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. ఆ గదా యుద్ధము రకరకాలుగా కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిరుగుతూ చేసేటువంటి ఆ గదా యుద్ధంలో వాళ్ళ కాలి దెబ్బలతో భూమి అంతా చెలిస్తూ ఉంది. గట్టిగా అరిచే అరుపులతో ఆకాశము బద్దలవుతుంది. ఈ విధంగా భీమ దుర్యోధనులు చేస్తున్నటువంటి ఆ గదా యుద్ధము భవిష్యత్తులో తప్పకుండా ఈ భావి భారత యుద్ధం జరిగే తీరుతుంది అనేటువంటి సూచనను ఇక్కడ ఇస్తున్నాడు. కవి మనకు భవిష్యత్తు కథా సూచనను రేఖామాత్రంగా చెప్తున్నాడు. తప్పకుండా భవిష్యత్తులో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగే తీరుతుంది అని. ఆ రాజసుతుల విద్యాపారగపటు చేష్టితములన్ పరువడిన్ అగ్గాంధారీ ధృతరాష్ట్రులకు అతి ధీరుడు విదురుండు చెప్పి తెలుపుచునుండెన్. ఈ విధంగా ఈ యుద్ధం జరుగుతుంది. ఇక్కడికి అందరూ వచ్చారు, అందరూ నేరుగా చూస్తున్నారు. కానీ చూడలేని వారిద్దరున్నారు, గాంధారి, ధృతరాష్ట్రుడు. మరి వాళ్ళు ఎట్లా గ్రహించాలి, ఏం జరుగుతుంది, ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ జరిగినటువంటి ప్రతి సన్నివేశాన్ని, ప్రతి అంశాన్ని మంత్రి అయినటువంటి విదురుడు గాంధారి, ధృతరాష్ట్రుడికి జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంతా భీమ దుర్యోధనుల గదా కౌశలంబు సూచు జనుల పక్షపాత జనిత పరస్పర క్రోధవచనంబులు విని ద్రోణుండు రంగభంగ భయంబునన్ అశ్వత్థామను పంచి వారినిద్దరను వారించి వారాశియుంబోలే బోరుణం రోయుచున్న వాదిత్ర శబ్దంబులుడిపి నా ప్రియశిష్యుండైన అర్జునును ధనుర్విద్యా కౌశలంబు చూడుండనిన అయ్యాచార్యుని వచనానంతరంబునన్. అంతన్ భీమ దుర్యోధనుల గదా కౌశలంబు సూచు జనుల పక్షపాత జనిత పరస్పర క్రోధవచనంబులు విని. ఈ విధంగా భీముడు దుర్యోధనుడు పరస్పరం పోరాడుతూ ఉంటే భీముని వైపు కొంతమంది ప్రేక్షకులు, అటు దుర్యోధనుని వైపు కొంతమంది ప్రేక్షకులు వాళ్ళిద్దరిని ప్రోత్సహిస్తూ గట్టిగా అరుస్తున్నారు. గట్టిగా అరవడమే కాకుండా మావాడే గెలుస్తాడు, మీవాడు ఓడిపోతాడంటే మీవాడు ఓడిపోతాడని పరస్పరం ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూ మాట్లాడుతున్నారు. ఈ మాటలు విని ద్రోణుడు రంగభంగ భయంబున, ఇది ఇట్లాగే సాగినట్టయితే ప్రదర్శన రంగమంతా అల్లకల్లోలంగా మారుతుందని భావించి అశ్వత్థామను పంచి వారినిద్దరను వారించి, ముందుగా తన కుమారుడైన అశ్వత్థామను పంచి ఆ ద్వంద్వ యుద్ధాన్ని, గదాద్వంద్వ యుద్ధాన్ని, భీమ దుర్యోధనుల మధ్య జరుగుతున్న గదాద్వంద్వ యుద్ధాన్ని ఆపివేయించి బోరణ మ్రోయుచున్న వాదిత్ర శబ్దంబులుడిపి గట్టిగా అరుస్తున్నారు ప్రేక్షకులు. ఆ ప్రేక్షకుల యొక్క మాటలను చాలింపజేసి అప్పుడు ఒక ప్రకటన చేశాడు. నా ప్రేషిష్యుండైన అర్జును ధనుర్విద్యా కౌశలంబు చూడుండనినా. ఇది ద్వంద్వ యుద్ధం చాలు, ఇప్పుడు నా ప్రియశిష్యుడైన అర్జునుడు ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు, చూడమని చెప్పాడు. వెంటనే అయ్యాచార్యుని వచనానంతరంబున, ఎప్పుడైతే ద్రోణాచార్యుడు అర్జునుని యొక్క ధనుర్విద్య గురించి ప్రకటించాడో వెంటనే అర్జునుడు ఆ రంగ మధ్యమంలో నిలబడ్డాడు. హారి విచిత్రహేమ కవచావృతుడున్నత చాపచారు దీర్ఘోరు భుజుండు బాస్వదసితోత్పలవర్ణుడు సేంద్రచాప శంపారుచి మేఘమోయనగ పాండవ మధ్యముడొప్పి బద్ధతూనీరుడు రంగమధ్యమున నిల్చెన్ జనంబులు తన్ను చూడగన్. రంగమధ్యమున నిల్చె జనంబులు తన్ను చూడగన్. హారి విచిత్ర హేమ కవచావృతుడు. అర్జునుడు ఎలా ఉన్నాడు అంటే మనోహరమైనటువంటి వింత వింతైనటువంటి రంగులతో ప్రకాశిస్తున్న కవచాన్ని ధరించి ఉన్నవాడు. ఉన్నత చాపచారు దీర్ఘ ఉరుభుజుండు, గొప్పనైనటువంటి ధనస్సును ధరించాడు. ఆ ధనస్సును పట్టుకున్నటువంటి చేతులు చాలా పొడవుగా ఉన్నాయి. పొడవైనటువంటి చేతులతో గొప్పనైన ధనస్సును పట్టుకొని ఉన్నవాడు. బాస్వత్ అసితోత్పలవర్ణుండు, అసిత ఉత్పలవర్ణుడు,
నల్ల కలువలాగా ప్రకాశిస్తున్నవాడు, అందంగా నల్ల కలువలాగా ప్రకాశిస్తున్నవాడు. పాండవ మధ్యముడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరు పాండవులు. ఈ పాండవుల్లో మధ్యముడు అర్జునుడు. పాండవ మధ్యముడు సేంద్ర చాప శంపారుచి మేఘమోయనంగా ఎట్లా ఉన్నాడు అంటే సేంద్ర చాప శంపారుచి మేఘమోయనంగా స ప్లస్ ఇంద్ర సేంద్ర స ప్లస్ ఇంద్రచాపము సేంద్రచాపము హరివిల్లు పక్కన నల్లటి మేఘంలాగా. శంపారుచి అంటే మెరుపు కాంతి. హరివిల్లు పక్కనే మెరుపు తీగలతో కూడిన మేఘములాగా నల్లగా ప్రకాశిస్తూ ఉన్నాడు అర్జునుడు. పాండవ మధ్యముడొప్పి బద్ధతూనీరుడు బాణాలు నిండుగా ఉన్న అమ్ముల పొదిని ధరించినటువంటి వాడు. రంగ మధ్యమున నిల్చె జనంబులు తన్ను చూడగన్. ఆ ప్రదర్శన రంగంలో, అస్త్రవిద్యా ప్రదర్శన రంగంలో ప్రజలంతా చూస్తూ ఉండగా మధ్యలో నిలబడి ఉన్నాడు. ద్రోణాచార్యుడు ప్రకటించగానే అర్జునుడు అక్కడికి వచ్చాడు. ఆ అర్జునుడు ఎలా ఉన్నాడు అంటే నల్ల కలువలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. పాండవులలో మధ్యవాడు. మనోహరమైనటువంటి వివిధ రకాల రంగులతో ప్రకాశిస్తున్న కవచాన్ని ధరించి ఉన్నాడు. పొడవుగా ఉన్న చేతులున్నాయి. ఎత్తైనటువంటి ధనస్సును ధరించి అమ్ముల పొదులు కట్టుకొని ఉన్నాడు. అతను ఎట్లా ఉన్నాడు అంటే మెరుపు కాంతితో కూడిన మేఘంలాగా ఉన్నాడు. ప్రజలంతా ఆ అర్జునుడిని చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో అర్జునుడు ఆ ప్రదర్శన రంగం మధ్యలో నిలబడి ఉన్నాడు. నరునింద్రాత్మజు నింద్రావరజసకున్ వీరున్ పాండవ ప్రవరున్ ధనుర్ధరుంజూచి చూపరెల్లన్ పరమాద్భుత చిత్తులగుచు పలికిరి తమలోన్. ప్రజలంతా చూశారు. ఎవరిని చూశారు? నరుడు అర్జునుణ్ణి. ఇంద్రాత్మజున్ ఇంద్రుని వరం వల్ల జన్మించినవాడు అర్జునుణ్ణి. ఇంద్రవరజసకున్ ఇంద్రవరజుడు కృష్ణుడు, ఆ కృష్ణుని స్నేహితుడు అర్జునుణ్ణి. పాండవ ప్రవరున్ పాండవులలో శ్రేష్ఠుడైన అర్జునుణ్ణి. ధనుర్ధరున్ ధనస్సును ధరించిన అర్జునుణ్ణి. అలాంటి అర్జునుణ్ణి చూపరెల్లన్ చూపరులు చూస్తున్న ప్రజలంతా పరమాద్భుత చిత్తులగుచు పలికిరి తనలోన్ చూసి వారి మనస్సంతా చాలా సంతోషంతో ఆశ్చర్యపడుతూ ఉండగా, సంతోషంతో పొంగిపోతూ ఉండగా ప్రజలంతా అర్జునుని చూసి అనుకుంటూ ఉన్నారట. వీడే కృతహస్తుడకిలాస్త్ర విద్యలందు వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన వీడే భరత వంశం బెల్ల వెలుగు కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. వీడే అంటే ఇతడే, ఈ పిల్లవాడే, ఈ అర్జునుడే. కృతహస్తుడకిల అస్త్ర విద్యలందు సమస్త అస్త్ర విద్యల్లో ఇతనే గొప్పవాడు. వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన ధర్మ విధులు ధర్మం ప్రకారం నడుచుకునే వారిలో ఇతడే గొప్పవాడు. వీడే భరతవంశం బెల్ల వెలుగా భరతవంశానికి కీర్తి తీసుకురాదగినవాడు. కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు కుంతి కడుపున పుట్టినటువంటి గొప్పవాడు. తల్లి కడుపు చల్లగా అంటారు. తల్లి కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉండడం అనేటువంటి నేరుగా వచ్చే అర్థం కాకుండా ఆ కడుపున పుట్టినటువంటి వాడు చల్లగా ఉండడము. తెలంగాణ ప్రాంతంలో ఈ తిట్ల రూపంలో ఇప్పటికీ కనపడుతూ ఉంటాయి. నీ కడుపు గాల, నీ కడుపు చల్లగుండా. నీ కడుపు చల్లగుండా అనేది ఆశీర్వచనం. అంటే నీ కడుపున పుట్టిన పిల్లలు చల్లగా ఉండడము అని. నీ కడుపు గాల అంటే నీ కడుపున పుట్టిన పిల్లలు నశించాలి అనేటువంటి తిట్టుగా ఇవి రెండు నేటికి జన వ్యవహారంలో కనిపిస్తాయి. కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు, కుంతి కడుపులో పుట్టినటువంటి వాడు అర్జునుడు గొప్పవాడు అని ప్రజలంతా అర్జునుడిని చూసి అనుకుంటున్నారు. వీడే కృతహస్తుడగిల అస్త్ర విద్యలందు వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన వీడే భరత వంశం బెల్ల వెలుగా కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు అని పలుకు జనుల పలుకులు వినిగొంతి అనంత హర్ష విస్తారితలోచనయై నందను నృపనందన సంఘములోన జూచి తద్దయు బొంగెన్. అని పలుకు జనుల పలుకులు విని, ఇట్లా ప్రజలు మాట్లాడుకుండడం,
అర్జునుడి గురించి ప్రజలు మాట్లాడుకుంటే విని గొంతి అంటే కుంతీదేవి అనంత హర్ష విస్తారితలోచనయ్యి కళ్ళు విప్పార్చుకొని కొడుకును చూస్తూ ఉంది. మిక్కిలి ఆనందం కలిగింది. నందనుడు కొడుకును నృపనందన సంగములలోన చూచి, అక్కడ అందరూ రాకుమారులు ఉన్నారు. ఆ రాకుమారులందరిలో తన కొడుకు అయినటువంటి అర్జునుడిని చూచి మిక్కిలి సంతోషించింది. తద్ధయ బొంగెన్ మిక్కిలిగా ఆనందించింది. తన శరీరము పులకించిపోయింది, పొంగిపోయింది. చారు మనస్సమ్మదరస పూరము వెలివేచ్చునట్లు పొలతికి విగలద్భూరిస్తన జనిత పయోధారలు ఆనంద బాష్పధారలు నొప్పెన్. కుంతీదేవి యొక్క ఆనందాన్ని ఎట్లా ప్రకటించింది, ఎట్లా కనబడుతుంది అనేది దీంట్లో చెప్తూ ఉన్నాడు. చారు మనస్సమ్మద రసపూరము, చారు మనస్ సమ్మద రసపూరం, తన మనస్సులో సంతోషమనేటువంటి ఆనందం కలగడం వల్ల ఏర్పడినటువంటి ఆ జలప్రవాహము వెలికి వచ్చేటట్టుగా పొలతికిన్ విగలద్భూరిస్తన జనిత పయోధారలు. కొడుకును చూసినటువంటి సందర్భంలో కుంతీదేవి మనస్సులో కలిగినటువంటి సంతోష జలప్రవాహం బయటకు వచ్చినట్టుగా ఆమెకు కన్న కొడుకును చూడగానే పాలిళ్ళ నుండి స్తన్యము స్రవిస్తుంది, పాలిళ్ళ నుండి ధారలు వస్తున్నాయి. అలాగే మిక్కిలి ఆనందంతో కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా కుంతి హర్షము అభివ్యక్తమవుతుంది అని చెప్పి, అర్జును స్తుతివచనంబులొక్కట జనసంగంబు వలన నెగసి వియత్తల విదరణంబైన ఆ మహాధ్వని విని అదరిపడి ధృతరాష్ట్రుండు ఇది ఏమి రభసంబు అని విదురుని అడిగిన ఆ తండిట్లనియే. ఈ విధంగా అర్జునుడు అక్కడికి రాగానే అర్జునుడిని ప్రజలంతా స్తుతిస్తూ ఉన్నారు. ఆ అర్జునుడిని ప్రజలంతా స్తుతిస్తూ ఉండగా ఆ స్తుతి వచనంబులు ఎగసి ఆకాశాన్ని అంటాయి. ఆకాశాన్ని అంటినటువంటి ఆ మహాధ్వని, ప్రజలు స్తుతిస్తున్నటువంటి మహాధ్వని విని అదిరిపడ్డాడు ధృతరాష్ట్రుడు. అదిరిపడి ఇదేంటి ఇంత రభసం, ఇదేం శబ్దమని పక్కనే ఉన్న విదురుణ్ణి అడిగాడు. అడగగానే అతను దాన్ని వివరిస్తూ, భూరిభుజుడర్జునుడతి శూరుడు తనయస్త్ర విద్య జూపగా రంగత్ప్రారంభుడైన అతనిని అవారితముగ పొగడు జనరవంబిదియదిపా, అతనిన్ అవారితముగంబొగడు జనరవంబిదియదిపా. భూరిభుజుడైనటువంటి వాడు, గొప్ప భుజాలు కలిగిన అర్జునుడు గొప్ప శూరుడు. తన అస్త్రవిద్యను చూపడానికి రంగమధ్యమంలో నిలబడగానే అతనిని గురించి ప్రజలంతా పొగుడుతూ ఉంటే వచ్చిన శబ్దము ఈ శబ్దము అని విదురుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాడు. అనవుడు ధృతరాష్ట్రుడు తన మనమున సంతోషముంది మానుగ వీనుల్గనిన ఫలమిపుడు గంటిన్ వినగంటిని పాండుసుతుల విద్యాశక్తుల్. ఈ మాటలు వినగానే ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించాడు. తన తమ్ముని పిల్లలు తనకు పిల్లలే, అందులో అర్జునుణ్ణి ప్రజలు ఇంతగా మెచ్చుకుంటున్నారని తండ్రిగా తన మనస్సు మిక్కిలి ఆనందపరవశమైంది. పరవశమై అంటున్నాడు, వీనుల్గనిన ఫలమిపుడు గంటిన్. పుట్టుకతో గుడ్డివాడు ధృతరాష్ట్రుడు, కళ్ళు లేవు కానీ చెవులున్నాయి. చెవులు ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, ఆ ప్రయోజనాన్ని ఇప్పుడు పొందాను. ఏంటి ఆ ప్రయోజనము? అర్జునుడిని ప్రజలంతా మెచ్చుకుంటూ ఉంటే నేను చూడలేకపోయినా అర్జునుని గొప్పతనాన్ని విన్నాను కదా అని పాండుసుతుల విద్యాశక్తులు వినగంటిని. పాండుకుమారుల యొక్క గొప్ప విద్యాశక్తిని నేను వినగలుగుతున్నాను. నాకు కళ్ళు లేకపోయినా చెవులుండడం వల్ల కలిగినటువంటి ప్రయోజనం ఇది కదా అని సంతోషించి, భూరిని జద్యుతితోడ బృథారుని సంభూత పాండవాగ్నిత్రితయంబారగన్ అస్మత్కుల దురితోరు తరారణ్యదాహమున్నతి జేయన్. కుంతి అనేటువంటి అరణిలో పుట్టినటువంటి 3 అగ్నులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. ఈ ముగ్గురు కూడా గొప్ప కాంతితో నా వంశం యొక్క పాపం అనే పెద్ద అరణ్యాన్ని పూర్తిగా దహించి వేస్తారు అని భావిస్తున్నాడు. ఆ కుంతీదేవి కడుపులో పుట్టిన పాండవాగ్నిత్రితయము, పాండవులు అనేటువంటి అగ్నిత్రితయము 3 రకాల అగ్నులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. అస్మత్ కుల దురిత ఉరుతర అరణ్యదాహము ఉన్నతి జేయన్. మా యొక్క వంశానికి ఏదైనా పాపము ఉంటే ఆ పాపాన్ని వీరు తమ అగ్నులచే పాపాల్ని కాల్చివేస్తున్నారని ధృతరాష్ట్రుడు భావించాడు.
అని పొగుడుచుండన్ అర్జునుడు ఆచార్యుని అనుమతంబున అస్త్రలాఘవ వైచిత్య ప్రకాశన పరుండై ఎల్లవారును చూచుచుండా. ఈ విధంగా అటు ప్రజలు పొగుడుతున్నారు, ప్రజల పొగడ్తలు విని ధృతరాష్ట్రుడు పొగుడుతున్నాడు, కుంతీదేవి సంతోషిస్తుంది. ఇన్ని పొగడ్తల మధ్య అర్జునుడు ఆచార్యుడైన ద్రోణాచార్యుని అనుమతితో ప్రజలంతా చూస్తూ ఉండగా తన అస్త్ర విద్యా నైపుణ్యాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తున్నాడు అంటే, ఆగ్నేయ శరమున అతి భీకరాగ్నియు వారుణాస్త్రమున దుర్వార జలము అనిలబాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము పుట్టించు మరియును భూమి బాణంబున భూప్రవిష్టుండగు భూరి ఘోర శైలబాణంబున శైలరూపము దాల్చు వీరుడదృశ్యాస్త్ర విద్య పేర్మిన్ తానదృశ్యదేహుండగు తత్క్షణంబ హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోడ రతమధ్యగతుడగు ధూర్గతుండునగు మహీతలగతుండగున్ అద్భుతముగా. ఈ పద్యంలో అర్జునుని అస్త్ర విద్య ప్రదర్శన నైపుణ్యాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు నన్నయ్య. ఆగ్నేయ శరమున అతిభీకరాగ్నియు, ఆగ్నేయాస్త్రాన్ని ప్రదర్శించి గొప్ప అగ్నిని పుట్టించాడు. వారుణాస్త్రమున దుర్వార జలము, వారుణాస్త్రాన్ని ప్రదర్శించి అడ్డుకోని విధంగా జలాన్ని పుట్టించాడు. అనిల బాణంబున అధిక అనిలంబును, వాయు ఆస్త్రం వేసి గొప్ప గాలిని పుట్టించాడు. మేఘాస్త్రమున మహామేఘచయాన్ని పుట్టించి భూమి బాణంబున భూప్రవిష్టుండగు, భూమి బాణం వేసి భూమి లోపలికి వెళ్ళిపోయాడు. భూరి ఘోర శైలబాణంబున శైలరూపము దాల్చు, శైలబాణం వేసి కొండలాగా మారిపోయాడటువంటి వీరుడు అదృశ్యాస్త్ర విద్యాపేర్మిని తాను అదృశ్యదేహుండగు, అదృశ్యాస్త్రం వేసి ఎవరికీ కనిపించకుండా వెళ్ళాడు. ఆ క్షణంలో, ఒకే క్షణంలో హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు చిన్నగా మారిపోయాడు, మరీ చిన్నగా మారిపోయాడు, పెద్దగా మారుతున్నాడు. రయముతోడ రథమధ్యగతుడగు దూర్గతుండునగు మహీతలగతుండునగు, ఒకేసారి రథం మధ్యలో కనిపిస్తున్నాడు, రథము కొసలో కనిపిస్తున్నాడు, వెంటనే భూమి మీద కనిపిస్తున్నాడు. ఈ విధంగా తన అస్త్ర విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. మరియును పారెడు సింహ వ్యాఘ్ర వరాహాది మృగంబుల ముఖంబులందు ఒక్కొక్క ఎమ్మేసినట్ల ఏనేసి ఎమ్ములు అతిలాగవంబుగా నేసియు. ఇంకా అంతటితో ఆగకుండా అక్కడ ఒకేసారి పరుగు పెడుతూ ఉన్నటువంటి సింహ వ్యాఘ్ర వరాహాది మృగంబుల ముఖంబులందు, సింహము వ్యాఘ్రం అంటే పులి, వరాహము అడవి పంది, అవి పరిగెడుతూ ఉంటే వాటి నోటిలో ఒక్కొక్క ఎమ్మేసినట్ల ఒక్కొక్కసారి ఒకేసారిగా ఒక బాణం వేసినట్టుగానే అనిపిస్తుంది. కానీ ఏనేసి ఎమ్ములు అతిలాగవంబుగనేసియు, ఒకేసారి 5 బాణాలు ఆ నిలబడినటువంటి జంతువుల్లో కాదు, పరిగెడుతున్నటువంటి జంతువుల నోళ్ళలో ఒకేసారి 5 బాణాలు నాటుకునే విధంగా బాణాలు వేసి, రజ్జు సమాలంబితంబైన గోశృంగంబునందు 21 శరంబులు వరుసన నాటనేసియు, ఆవు కొమ్మును ఒక తాటికి కట్టి వేలాడదీసినప్పుడు ఆ ఆవు కొమ్ముకు తగిలే విధంగా ఒకేసారి 21 బాణాలను వేశాడు. ఈ విధంగా ఇట్లు అస్త్ర విద్యా వైచిత్ర్యంబు మెరసి గదా ఖడ్గాది వివిధాయుధ దక్షతం చూపి అర్జునుండు జనులకు ఆశ్చర్యంబు సేయుచున్నంత కర్ణుండును నిజ విద్యా కౌశలంబు మెరయ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్ఫాలనంబు చేసిన. ఈ విధంగా అర్జునుడు అస్త్ర విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. గద, ఖడ్గము మొదలైనటువంటి వివిధ ఆయుధాలను చూపించాడు. ఈ విధంగా ఒకేసారి అటు ధనుర్విద్యను, ఇటు వివిధ రకాల ఆయుధాలను ప్రయోగించడంలో అర్జునుడు చేస్తున్నటువంటి ప్రదర్శనను చూసి ప్రజలంతా ఆశ్చర్యపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి కర్ణుడు వచ్చాడు. కర్ణుడు కూడా తన విద్యను ప్రదర్శించాలని భావించాడు. ఎవరి కర్ణుడు అంటే, కుంతికి వివాహానికంటే ముందు దూర్వాస మహాముని మంత్రోపదేశం చేసినప్పుడు ఆ మంత్ర ప్రభావం వల్ల సూర్యుని వల్ల పుట్టినవాడు కుంతి కుమారుడు కర్ణుడు. ఆ కర్ణుడు సూతపుత్రుడిగా పెరిగినవాడు, రాధ పెంచుకుంది ఆ కర్ణుడిని, రాధేయుడిగా పెరిగినవాడు. ఆ కర్ణుడు భార్గవరాముని వద్ద విలువిద్యలు నేర్చుకున్నటువంటి వాడు. కర్ణుడు ఇక్కడికి వచ్చాడు. నిజానికి ఇక్కడ జన్మతా కర్ణుడు రాకుమారుడు, కానీ
అర్జునుడు రాకుమారుడిగా తన అస్త్రవిద్యను ప్రదర్శించగానే అంతే స్థాయిలో అస్త్రవిద్యా నైపుణ్యం ఉన్నటువంటి కర్ణుడు ఆక్షేపించేటట్టుగా వచ్చి ఆ ద్వారం దగ్గర నిలబడి భుజాలను చరుచుకున్నాడు. అంటే భుజాలను చరుచుకోవడం అనేది ఆక్షేపించడం, నువ్వే కాదు నాకు కూడా ఈ శక్తి ఉందని తెలియజేయడం. జనులెల్లన్ కడు సంభ్రమింపగనజస్రంభై భుజాస్ఫాలనధ్వని శైల ప్రకరంబుపై పడు మహాదంబోలి శబ్దంబుకోయన వీతెంచిన పాండవుల్సనిరి ద్రోణాచార్యుడాయన్ సుయోధను వేష్టించిరి తమ్ములందరును తద్వారంబు వీక్షించుతున్. జనులెల్లన్ కడు సంభ్రమింపగనజస్రంభై భుజాస్ఫాలనధ్వని కర్ణుడు చరుచుకున్నటువంటి ఆ భుజాస్ఫాలనధ్వని, భుజాలను చరుచుకున్నటువంటి ఆ శబ్దం ఎట్లా ఉందంటే శైల ప్రకరంబుపై పడు మహాదంబోలి శబ్దంబుకోయన. శైల ప్రకరము కొండల మీద పడుతున్నటువంటి, కొండల సమూహం మీద పడుతున్నటువంటి వజ్రాయుధం. అంటే ఇంద్రుడు కొండలకు ఉండేటువంటి రెక్కలు నరకడానికి వేసినటువంటి వజ్రాయుధము ఎట్లా శబ్దం చేసిందో ఈయన భుజాలు చరుచుకుంటే అట్లాంటి శబ్దం వచ్చింది. ఆ శబ్దమా అన్నట్లు ఉండగా ఆ శబ్దానికి భయపడి వీతించిన పాండవుల్సనిరి ద్రోణాచార్యుడాయన్, పాండవులంతా కూడా భయపడి ద్రోణాచార్యుని వెనకాల దాక్కున్నారు. సుయోధను వేష్టించిరి తమ్ములందరును, దుర్యోధనుణ్ణి వెనకాల దాక్కున్నారు అతని 99 మంది తమ్ములు. అందరూ కలిసి తద్వారంబు వీక్షించుతుంది. ఎక్కడి నుండి వచ్చింది ఈ శబ్దము? ద్వారం వైపు నుండి వచ్చింది. ఆ ద్వారం దగ్గర ఎవరున్నారా అని అటువైపు ఆశ్చర్యంతో చూడసాగారు. అంతన్ ఆ సమయంలో సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రనిస్త్రింశున్ శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘన కర్ణాక్యున్ జగత్కర్ణపూర్ణాలోలద్గునుంజూచి చూపరు ప్రభూతాశ్చర్యులైరచ్చటన్. చూపరు ప్రభూత ఆశ్చర్యులైరి అచ్చటన్. ప్రజలంతా కర్ణుణ్ణి చూసి మిక్కిలి ఆశ్చర్యపోయారు. ఎట్లా ఉన్నాడు కర్ణుడు? సాలప్రాంశు మద్ది చెట్టులాగా ఉన్నాడు. నిజోజ్వలత్ కవచు సహజంగా ఉన్నటువంటి కవచము ధరించాడు. శశ్వత్కుండలోద్భాసితున్ శాశ్వతంగా ఆయన పుట్టుకతోటే సహజంగా ఏర్పడినటువంటి కవచ కుండలాలున్నాయి. అలాంటి కుండలాలు ధరించి ఉన్నాడు. బాలార్క ప్రతిమున్ బాల సూర్యునిలాగా ప్రకాశిస్తున్నాడు. శరాసనధరున్ ధనస్సును ధరించినటువంటి వాడు. బద్ధోగ్రనిస్త్రింశున్ బద్ధ ఉగ్రనిస్త్రింశున్ పక్కన గొప్పనైనటువంటి ఖడ్గాన్ని కట్టుకొని ఉన్నవాడు. శౌర్యాలంకారున్ శౌర్యమే అలంకారంగా కలిగినవాడు. సువర్ణవర్ణున్ బంగారు రంగుతో మెరిసిపోతున్నవాడు. ఘనున్ గొప్పవాడు. కర్ణాక్యున్ కర్ణుడనే పేరు కలిగినవాడు. జగత్కర్ణపూర్ణాలోలద్గునున్ ప్రజలంతా కూడా మెచ్చుకునే విధంగా ఉండేటువంటి మంచి గుణాలు కలిగిన వాణ్ణి చూచి చూపరు ప్రభుతాశ్చర్యులైరచ్చటన్ ప్రజలంతా చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఎవరిని? కర్ణుణ్ణి. ఎలా ఉన్నాడు కర్ణుడు అనే దాని గురించి దీంట్లో సవివరంగా తెలియజేశారు కవి. మద్ది చెట్టులాగా ఎంతో ఎత్తుగా ఉన్నాడు. సహజ కవచ కుండలాలతో మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నాడు. బాలసూర్యునిలాగా ఉన్నాడు. ధనస్సును ధరించినవాడు. భయంకరమైనటువంటి కత్తిని నడుముకు కట్టుకొని ఉన్నవాడు. శౌర్యగుణమే అలంకారంగా ఉన్నవాడు. బంగారు అన్నెతో ప్రకాశిస్తున్నవాడు. లోకమంతా కూడా మెచ్చుకునేటువంటి గుణాలు కలిగిన వాడైన కర్ణుణ్ణి చూసి ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపడి కర్ణుండును జనులనందరనదల్చి చొత్తెంచి రంగమధ్యంబున నిలచి కలయంజూచి కృప ద్రోణాచార్యులకు నమస్కరించి సజల జలధరద్వాన గంభీర వచనంబులన్ అర్జునుని ఆక్షేపించి ఇట్లనియే. కర్ణుడు కూడా అక్కడికి వచ్చి ప్రజలను పాపుకొని ముందరికి వచ్చి రంగస్థలం మధ్యలో నిలబడి అటూ ఇటూ చూసి గురువులైన ద్రోణాచార్యునికి కృపాచార్యునికి నమస్కరించి మేఘగంభీరమైనటువంటి ధ్వనితో అటు అర్జునుణ్ణి చూసి ఆక్షేపించి ఈ విధంగా అంటున్నాడు.
నీవకడు నేర్పు కాడవు కావలవదు వీని కొన్ని గరచితిమేమున్ నీ విద్యలెల్ల చూపుదు మే వీరుల సూచి మేలు మేలని పొగడన్. నీవకడు నేర్పు కాడవు కావలవదు, నీవు మాత్రమే గొప్ప నేర్పరితనం కలిగిన వాడివి కాదు. వీని కొన్ని కరచితిమేమున్, నీవు ప్రదర్శించిన వాటిలో నేను కూడా కొన్నింటిని ప్రదర్శించగలుగుతాను. నీ విద్యలెల్ల చూపుదుము, ఈ విద్యలన్నింటినీ కూడా నీవు ఏ విద్యనైతే ప్రదర్శించావో, ఏ ధనుర్విద్యను ప్రదర్శించావో ఆ ధనుర్విద్యను నేను కూడా ప్రదర్శిస్తాను. అనినయిన తనయు పలుకులు జనులకు విస్మయము, సవ్యసాచికి కోపంబును సిగ్గును మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తత్క్షణమాత్రన్. ఈ కర్ణుని మాటలు విని ప్రజలు ఆశ్చర్యపోయాడు. కర్ణుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి రాకుమారుల దగ్గరికి వచ్చి రాకుమారులను ఆక్షేపించడము, పోటీ పడడం ఏంటి? నిజంగానే కర్ణుడు అర్జునునంతటి ధనుర్విద్యా నైపుణ్యం కర్ణుని లోపల ఉందా అని ప్రజలంతా ఆశ్చర్యపడ్డారు కర్ణుని మాటలు విని. అలాగే అర్జునునికి మిక్కిలి కోపం వచ్చింది. వీడేంటి ఇక్కడికి వచ్చి నన్నాక్షేపిస్తాడని కోపము వచ్చింది. కానీ దుర్యోధనునికి ఆనందం కలిగింది. కర్ణుణ్ణి ఎదుర్కొనగలిగినటువంటి వీరుడు ఒకడు దొరికాడని ఒకే క్షణములో ముగ్గురికి 3 రకాల భావనలు కలిగాయి. కర్ణుని మాటలు విని ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అర్జునునికి కోపం కలిగింది, దుర్యోధనునికి ఆనందం కలిగింది. అంతన్ ద్రోణు చేత అనుజ్ఞాతుండై కర్ణుండు అర్జునుడు చూపిన అస్త్రవిద్యా విశేషంబులెల్లా అశ్రమంబుగా చూపిన చూచి. వెంటనే ద్రోణాచార్యుడు అనుమతిచ్చాడు, సరే నీవు కూడా ప్రదర్శించమని. అనుమతి ఇవ్వగానే ఏ విధంగా అర్జునుడు రకరకాల అస్త్రవిద్యా నైపుణ్యాల్ని ప్రదర్శించాడో అంతే సునాయాసంగా కర్ణుడు కూడా తన అస్త్రవిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ప్రదర్శించగా చూచి దుర్యోధనుండు తాను తమ్ములను కర్ణుణ్ణి కౌగిలించుకొని నాతో బద్ధసఖ్యుండవై నాకును బాంధవులకును హితంబు చేసి నా రాజ్యభోగంబులను నీవును ఉపయోగింపుమనినా. వెంటనే అవకాశం దొరికింది దుర్యోధనునికి. అర్జునునికి సమానమైన ధీరుణ్ణి నిలబెట్టడానికి కర్ణుడు దొరికాడని భావించి తమ్మునితో కర్ణుని దగ్గరికి వచ్చి కౌగిలించి నాతో స్నేహితం చెయ్యు, నాలాగేనే నా రాజభోగాల్ని నీవు కూడా అనుభవించుమని చెప్పగానే అట్లా చేయుదునని కర్ణుండు అతనితోడి ఇష్టసఖిత్వంబునకు ఓడంబడియే. సరే అలాగే నేను నీతో నేటి నుండి స్నేహం చేస్తానని కర్ణుడు దుర్యోధనునితో స్నేహ ఒప్పందాన్ని చేసుకున్నాడు. అంటే నాటి నుండి వారిద్దరూ కూడా స్నేహితులయ్యారు. వెంటనే దుర్యోధనుడు ఎప్పుడైతే స్నేహం జరిగిన వెంటనే ఈ మూగిన రాజలోకంబును నీవును చూడ పార్థుతో ద్వంద్వయుద్ధంబు చేయవలయును అనిన ధార్తరాష్ట్ర మధ్యంబుననున్న ఆ కర్ణుని చూచి పార్థుండిట్లనియే. వెంటనే నీవిప్పుడే ఆ అర్జునునితో ద్వంద్వయుద్ధం చేయాలి అని కోరుకున్నాడు దుర్యోధనుడు. ఈ విధంగా ఆ కౌరవుల మధ్యలో 100 మంది కౌరవుల మధ్యలో ఉన్నటువంటి కర్ణుని చూసి అప్పటికే కర్ణుని మాటలు అర్జునునికి కోపాన్ని కలిగించాయి. మిక్కిలి కోపంతో అర్జునుడు అంటున్నాడు, పిలువంగబడక సభలకు బలిమింజని పలుకు పాపభాగుల లోకంబులకున్ జనవేడి పలికెదు పలువా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. పలువా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. పిలువకుండగానే బలగర్వంతో ఇలాంటి సభలోనికి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి పాపాత్ములు వెళ్ళే లోకాలకి, అంటే పాపాత్ములు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అలా నరకానికి నీవు కూడా వెళ్ళాలని ఇట్లా మాట్లాడుతున్నావా? పలువా ఓ దుర్మార్గుడా, పర ఆత్మ పరిమాణంబులు ఎరుగవు. పర ఆత్మ పరిమాణంబులు, ఎదుటివాడి శక్తి ఏంటో తెలియకుండా ఇలా నీచానికి దిగజారి మాట్లాడుతున్నటువంటి దుర్మార్గుడివి నీవు అని అర్జునుడు కోపంతో కర్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. అనిన విని పార్థునకు నిట్లనియని నా ఆత్మజుండు. ఈ మాటలు విని సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు అర్జునునికి ఎదురు సమాధానమిచ్చాడు. దుర్బలాశ్వాసక్షేప నిబంధములు పలుకక ఘన నిశితాస్త్రముల పలుక గడుగుమునాతోన్. అర్జునుని మాటలు విన్న కర్ణుడు ఏమంటున్నాడు అంటే, బలహీనుడిలాగా మాటలతో నన్ను ఎదుర్కొంటున్నావు. నీవు నిజంగా బలవంతుడివి అయితే ఇలాంటి బలహీనమైనటువంటి మాటలతో నాకు సమాధానం చెప్పకు. నీ దగ్గర ఆయుధాలుంటే, నీవు నిజంగా ధనుర్విద్యా నైపుణ్యం కలిగిన వాడివి అయితే ఘన నిశితాస్త్రముల పలుక గడుగుము నాతోన్. అస్త్రాలతోటి నాతో మాట్లాడు, నీ దగ్గర ఉన్న ఆయుధాలతోటి నాతోటి మాట్లాడుము అని బలహీనులను ఊరడించడానికి చెప్పేటువంటి మాటలు కాకుండా
గొప్పనైనటువంటి ఆయుధాలతోటి పదునైనటువంటి బాణాలతో మాట్లాడమని కర్ణుడు ప్రకటించి ఈ రంగభూమి అస్త్ర విశారదులగు వారికెల్ల సామాన్యముగాక అరయ వీరికింజొరనగు వీరికింగాదను విచార విషయము గలదే. ఇది అస్త్ర విద్యా ప్రదర్శన రంగం కాబట్టి అస్త్ర విద్యా విశారదులైన వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి తమ విద్యను ప్రదర్శించవచ్చు, వీరికి రావచ్చు వీరికి రాకూడదని ఏమైనా నియమం ఉందా అని ఆక్షేపించాడు. అంటే అంతర్గతంగా నిజానికి అక్కడ ఆ నియమం ఉంది, రాకుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన రంగం. కానీ కర్ణుడు బలగర్వంతో ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇది అస్త్ర విద్యా ప్రదర్శన రంగం కాబట్టి అస్త్ర విద్యా నైపుణ్యం ఉన్నవాడు ఎవడైనా సరే వచ్చి తన విద్యను ప్రదర్శించుకోవచ్చు అని చెప్పగా అని గర్వించి దుర్యోధనుని అనుమతంబున పార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయంబుని రణసన్నద్ధుండై రవితనయుండు రంగమధ్యంబుననున్నంత. ఈ విధంగా మిక్కిలి గర్వంతో దుర్యోధనుడు అనుమతించగానే, దుర్యోధనుడు ముందు కోరుకున్నాడు అర్జునుడితో తలపడమని. ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుని అనుమతి తీసుకొని ద్వంద్వయుద్ధం చేయడానికి సిద్ధపడి ఆ రంగమధ్యమంలో నిలబడి ఉండగా అర్జునుడును ఆచార్య భ్రాతృచోదితుండై యుగాంత కాలానలుండును బోలే ప్రతిఘటించి నిలిచిన. వెంటనే అర్జునుడు కూడా అటు గురువుగారి అనుమతి అన్నగారైన ధర్మరాజు అనుమతి తీసుకొని యుగాంత కాల అనలుండున్ బోలే ప్రళయకాలంలో వచ్చేటువంటి యమధర్మరాజులాగా అర్జునుడు కర్ణుణ్ణి ఎదుర్కోవడానికి నిలబడ్డాడు. దీని అనంతరం కర్ణ అర్జునుల ద్వంద్వయుద్ధం ప్రారంభమవుతుంది. ఇక్కడి వరకు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అనే పాఠ్యాంశము పూర్తవుతుంది. ఇది డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రథమ పాఠ్యాంశంగా ఉంది. ఈ పాఠ్యాంశ సారాంశాన్ని పరీక్షల్లో సులువుగా రాసే విధంగా దీన్ని కొన్ని విభాగాలుగా చేసుకుంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన పాఠ్యభాగ సారాంశాన్ని రాసేటప్పుడు కవి పరిచయము, పాఠ్యభాగ నేపథ్యము, విద్యా ప్రదర్శన రంగం ఏర్పాటు చేయడము, రాజకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శనము, భీమ దుర్యోధనుల ద్వంద్వయుద్ధము, అర్జునుని అస్త్ర విద్యా నైపుణ్య ప్రదర్శన, కర్ణుని ఆక్షేపణ, కర్ణుడు దుర్యోధనుల మైత్రి, కర్ణుడు అర్జునుల సంవాదము, ముగింపు. ఈ విధంగా విభజించుకున్నట్టయితే మనము తేలికగా ఈ పాఠ్యభాగ సారాంశాన్ని రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కౌరవ పాండవులు బాల్యంలో నేర్చుకున్న విద్యలను ప్రదర్శించేటువంటి సందర్భాన్ని, కౌరవుల పాండవుల యొక్క మనస్థితిని మొదలగు అంశాలన్నింటినీ చక్కగా ఈ పాఠ్యాంశంలో తెలియజేసిన ఆదికవి నన్నయ్య గారికి నమస్కరిస్తూ అందరికీ ధన్యవాదాలు. మీ పద్య సౌరభం.